మన జ్యోతిష్య శాస్త్రాలలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇంటి నిర్మాణ విషయంలో వాస్తులు తప్పనిసరిగా పాటించాలి, లేదంటే మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఇంటి సింహద్వారాన్ని అదృష్టద్వారంగా పరిగణిస్తారు, ఎందుకంటే మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి. మన ఇంటి సింహద్వారానికి తప్పనిసరిగా కొన్ని వాస్తు యంత్రాలను కట్టుకోవాలి. అప్పుడు మాత్రమే జీవితంలో అభివృద్ధి చెందుతారు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంటి సింహద్వారానికి ఎలాంటి వస్తువులు కడితే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారం తూర్పుముఖంగా ఉంటే చాలా మంచిది, లేదా పడమర ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ సింహద్వారం ఉండొచ్చు. కానీ దక్షిణముఖంగా సింహద్వారం ఉంటే అలాంటి ఇల్లులు అందరికీ కలిసిరావు. ఒకవేళ కలిసొచ్చినా కుటుంబంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి దక్షిణముఖంగా ఇంటి గుమ్మాన్ని నిర్మించుకోకండి. మీ ఇంటికున్న వాసుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఒక శక్తివంతమైన మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఏదైనా ఒక మంగళవారం రోజున లేదా శనివారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి యజమాని తలస్నానం చేసి ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. కొంచెం ఆవాలు, బియ్యం, పెసర్లు, రాళ్ల ఉప్పు, 11 రూపాయల బిళ్లలు, అలాగే 11 ఎర్రటి పుష్పాలు వేసి ఈ వస్తువులన్నీ నల్లటి వస్త్రంలో మూటగట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో కష్టాలు ఏర్పడకుండా ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. ఏదైనా అమావాస్య రోజున లేదా శనివారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటికి కట్టిన గుమ్మడికాయకు హారతి ఇచ్చి సాంబ్రాణి పొగ వెయ్యాలి. ఈ విధంగా మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక గుమ్మడికాయ కట్టుకోలేనివారు కలబంద మొక్కను కట్టుకున్నా సరే చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి నెలకు ఒకసారి పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు. అలాగే నిమ్మకాయలు మరియు పచ్చిమిరపకాయలను ఒక దారానికి కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వస్తుంది. మనలో చాలామంది భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడతారు. ఎదిరింటి చెడుకళ్ళు మన ఇంటిపైన పడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జిల్లేడు మొక్క వేర్లను తెచ్చి ఆ చెట్టు వేళ్లను నల్లదారానికి కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇది మీ ఇంటిని రక్షణ కవచంలా రక్షిస్తుంది. ఎదిరింటి చెడుకళ్ళు అలాగే చుట్టుపక్కల ఏడుకుల నుండి విముక్తి కలిగి మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు పండుగ పర్వదినాల్లో ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయల్లో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయ మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కడితే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి ఖచ్చితంగా దిష్టి తీయాలి. మనం ఎలాగైతే దిష్టి తీసుకుంటామో అలాగే ప్రతి అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు దరిచేరవు. అప్పు సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు బాగా సంపాదించాలని కోరుకునేవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పులు మూటకట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. రాళ్ల ఉప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంటికున్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. ఇక మనలో చాలామంది ఇంటిపై దిష్టి తగలకుండా ఉండాలని రాక్షసుల చిత్రపటాన్ని ఇంటి బయట పెట్టుకుంటారు. కానీ మన ఇంటి గుమ్మానికి పొరపాటును కూడా రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. మరియు ముఖ్యంగా లక్ష్మీ గణపతి గుమ్మం బాట పెట్టుకుంటే గురీతమైన ధనప్రవాహం మీ ఇంటికి చేరుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో అలాంటివారు ఇంటి గుమ్మానికి వేపాకులను కట్టుకోండి. ఇంటి ముందు వేపాకులు కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అయితే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి
ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ విధంగా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంట్లో డబ్బు కొరకు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఇక ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉంటే మీ ఇంటికి తీవ్రమైన వాస్తుదోషం ఏర్పడుతుంది. అలాగే సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ కూడా ఉండకూడదు. మెట్లు ఎక్కేటప్పుడు ముందుగా కుడికాలను మెట్టు మీద పెట్టి పైకి ఎక్కాలి. అప్పుడే ఎలాంటి వాస్తుదోషాలు ఉండవు. అదేవిధంగా బీసి సంఖ్యలో మెట్లు ఉండాలి. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా బురదగుంటలు, గోతలు ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. అటువంటి ఇళ్లలో నవ్వులు కన్నా ఏడుపులే ఎక్కువగా ఉంటాయి. ఇంటి ముందు కాలువలు కూడా ఉండకూడదు. అలాగే మన ఇంటి ద్వారానికి ఎదురుగా ఆలయం ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీ కుటుంబంలో వంశాభివృద్ధి ఉండదు. అలాగే గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద స్తంభాలు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసికోట ఉండాలి. ఇంటి ముందు తులసికోట ఉంటే మీ ఇంటిపై సమస్త దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఇంటి సింహద్వారం తలుపు వేస్తున్నప్పుడు లేదా తీస్తున్నప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి. తలుపుల నుండి శబ్దాలు వస్తే ఆ ఇంట్లో తరచూ దారిద్ర్యం తాండవేస్తుంది. కాబట్టి తలుపుల నుండి శబ్దాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది చెక్కతో చేసిన తలుపులను నిర్మించుకుంటున్నారు. అయితే 2 చెక్కలను కలిపి సింహద్వారం తలుపు నిర్మించకూడదు. దీనివల్ల ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఒక తలుపు మాత్రమే మీ సింహద్వారానికి ఉండేలా చూసుకోండి. ఇంటి తలుపు తెరవగానే ఎదురుగా బూడిద కనిపించకూడదు. దీనివల్ల విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది. అలాగే మీ ఇంటి సింహద్వారంపైన చెట్టు నీడ పడకూడదు. సింహద్వారంపైన చెట్టు నీడ పడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, దురదృష్టాలు ఏర్పడతాయి. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చెత్తబుట్టలు కూడా ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది.